లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. సకలేంద్రియములారా చాలా మీ పనిదీరే, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. చకిత మృగ శాబకము పోలిక నకట మీచే జిక్కి తిని మీరిక దొలంగుడు యేసునా రక్షకుడు వచ్చెను నన్ను గావను. సకలేంద్రియములారా చాలా మీ పనిదీరే, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. పంచేంద్రియములారా బలముడిగే మీకిప్పుడు వంచన సేయమి వశముగాదికను. మించి మీరెదిరింపలేరు దలంచి చూడుడు దేవ కృపలో నన్ను గదలింపమీకది కొంచెమగు పని కాదు సుంది. సకలేంద్రియములారా చాలా మీ పనిదీరే, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. కనులారమీ వెలుగు క్రమముగా క్షీణించే, మునుజూచు చూడ్కీలో ముసుకయ్యేనికను. ఘనము గల దేవుని కుమారుడు తన కృప
శాసనమిప్పుడు చూపను మనసులో పలి కన్ను విప్పెడి దినములివెచను దెంచె చూడు సకలేంద్రియములారా చాలా మీ పని దీరే ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ప్రేమతో ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. రండి, ప్రభుతో మనం మన దినాన్ని ప్రారంభిద్దాం. ప్రారంభ గడియ నుంచి ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన వెంట, మన నీడవలే మనల్ని కాపాడుతూ, పరిరక్షిస్తూ, అన్ని విషయాల్లో సుబోధ చేస్తూ మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ ప్రభువును వెంట తీసుకుని మన దిన కార్యక్రమాలు కొనసాగింపు చేద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా శరీరానికి అవసరమైన ఆహారాన్ని అనుదినము ఏ రీతిగా భుజిస్తామో, మా ఆత్మకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని ప్రభా మేము సేవించాలి. అది మీరే మాకు అందించాలి. కాబట్టి ప్రార్థన చేస్తూ మీ వైపు నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నేటి కొరకైనా ఆధ్యాత్మిక మన్నాను మీరే పంచిపెట్టమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, 19వ కీర్తన మరి 3వ వచనం మనం ధ్యానం చేశాం. 4వ వచనం, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. 4, 5, 6 వచనాలు, ఈ 3 వచనాలు మరి ఒక నిర్దిష్టమైన అంశాన్ని తెలియచేస్తున్నాయి. కాబట్టి ఈ 3 వచనాలు ఈ దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. మరి ఆ 3వ వచనంలో, అదే రీతిగా 2వ వచనంలో మరి ఆకాశ మండలంలోని ఆ జ్యోతులు, ఆ జ్యోతుల యొక్క ఆ పనితీరును గురించి కొంత తెలియచేస్తూ మరి ఈ వాక్య భాగానికి వచ్చేసరికి మరి జ్యోతులకు మరి మూలమైనటువంటి లేకపోతే వాటికి ఆ సోర్స్ అనేటువంటి ఆ సూర్యుని గురించి కొంత వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ముందుగా మనము మరలా మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుంటే, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచున్నవి, పగటికి పగలు బోధ చేయనున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. సో వితౌట్ ఎ లాంగ్వేజ్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్ అన్నది నిన్నటి దినం మనము ధ్యానం చేశాం. సో ఈ క్రమంలో వాటి కొలనూలు అనే మాట అనగా అంతరిక్షములో, ఆకాశములో ఉండే వాటి గురించి రాస్తూ, ఆ కొలనూలు అంటే, కొల అంటే కొలిచేది, నూలు అంటే దారం. సో ఆ కొలిచే దారం, కొలిచి ఇచ్చిన దారం. సో మెజరింగ్ టేప్ అనొచ్చు మనము బట్టలు కుట్టే వరకు, లేకపోతే ఈ భూభాగాన్ని కొలుసినప్పుడు టేప్ని వాడుతుంటాం కదండి, మెజరింగ్ టేప్. సో కొలనూలు అంటే మెజరింగ్ టేప్ కావచ్చు, మెజరింగ్ కార్డ్ కావచ్చు. మరి ఆ రోజుల్లో టేపులు కాదు కాబట్టి నూలు అనే మాట, నూలు అంటే దారం, దారం అనే మాట వాడబడింది. సో దేవుడు ఈ ఆకాశ విశాలములో ఉంచినటువంటి ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన లిమిట్స్ పెట్టాడు. ఈ వాటి కొలనూలు అనే ఈ మాటకు భావం ఏంటంటే, వాటికి ఒక బార్డర్ కానీ దానికి సంబంధించిన ఒక ఆర్డర్ కానీ దేవుడు అనుగ్రహించాడు. ఆ క్రమంలోనే వారు వెళ్ళాలి. మరొక దాంట్లో జోక్యం చేసుకోవడం కానీ, లేకపోతే మరొక దానిలోకి అక్రమంగా ప్రవేశించడం కానీ, నేటి మన భాషలో కబ్జాలు చేయడం కానీ అవి జరగవు. కాబట్టి సృష్టిలో దేవుడు
ప్రతి దాన్ని కూడా క్రమంగా చేశాడు. క్రమము కానిది అక్రమం అవుతుంది. కాబట్టి క్రమంగా నిర్ణయించబడిన ప్రతిదానికి హద్దులు నిర్ణయించాడు. కొలనూలు ద్వారా హద్దులు నిర్ణయించాడు. ఆ హద్దుల్లో, ఆ పరిమాణంలో అవి ప్రయాణం చేయాలి. దేవుడు వాటికి అనుగ్రహించిన సూచన ప్రకారం అవి కొనసాగాలి. సమస్త సృష్టిలో మరి క్రమము తప్పింది ఎవరైనా ఉన్నారంటే మనిషి. ఒకవేళ ఇవేవైనా క్రమం తప్పితే ఒకసారి ఆలోచించండి, మన భవిష్యత్తు ఏమవుతుందో. ఒక నక్షత్రం రాలి పడిందనుకోండి, ఏమవుతుంది? ఆకాశ మండలంలో ఉన్న గోళములు ఒకదాంతో ఒకటి ఢీ కొట్టుకున్నాయి అనుకోండి, ఏమవుతుంది? చాలా ఆశ్చర్యం వేస్తుందండి. సో కొలిచి ఇచ్చిన పరిమాణము చొప్పున అలాగే సూర్యుని అక్కడ పెట్టాడు దేవుడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది. సో దేవుడు ఒక నిర్దిష్టమైన వేగంలో తిరగాలి అని చెప్పాడు, ఆ వేగంలోనే తిరుగుతుంది. కాబట్టి పగటికి 12 గంటలు, రాత్రికి 12 గంటలు. గంటలు మారుతున్నాయా చెప్పండి? ఎప్పుడన్నా ఆ భూమి తిరగడం మానివేసిందా? సూర్యునికి ఇంత దగ్గరగా ఎందుకు, దూరంగా వెళ్తానని చెప్పి వెళ్ళిపోతే ఆ చలికి మానవ జాతి తట్టుకోగలదా? ఇంత దూరంగా ఎందుకు దగ్గరగా వెళ్తానంటే ఆ వేడికి ఈ సృజించబడిన ఏ ప్రాణైనా బ్రతుకుతుందా? సో గాడ్ హ్యాస్ సెట్ అన్ ఆర్డర్. ఇంత పరిమితిలో ఉండాలి, ఇంత దూరములో ఉండాలి, ఇంత క్రమంలో తిరగాలి. సో అది ఒక దినం కాదు, 2 దినాలు కాదు. సృజించబడిన ఆ క్షణం నుంచి సృష్టి లయమైపోయేంత వరకు కూడా అవి ఏవి కూడా క్రమము తప్పకుండా దేవుడు వారికి దిశను నిర్దేశించాడు. దే ఆల్ ఫాలో ది ఆర్డర్ ఆఫ్ గాడ్. అందుకే వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి అనగానే కనిపించే ప్రతి వస్తువు కూడా, దేవుని చేత సృజించే ప్రతిదీ కూడా వాటి క్రమములో ఉంటూ వచ్చాయి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. అనగా ప్రకటనలు అనగానే డిక్లరేషన్స్ అనే మాట కాదు. వాటి వైభవం కానీ, వాటి కాంతి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని కాంతి కిరణాలు లోక దిగంతముల వరకు వ్యాపిస్తూ ఉంటాయి. సో సూర్యుని కాంతి అనే విషయం ప్రపంచమంతా చాటించబడుతుంటుంది. ద రేస్ గోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా వెళ్తాయి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్తున్నాయి. ఈ వాక్య భాగాన్ని పౌలు భక్తుడు సువార్త పరిచర్య గురించి పోల్చి రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. ఒకసారి చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 18వ వచనం 17 నుంచి చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పున్నదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. సో ఈ మాటలు పౌలు అనగా ఈ కీర్తనలో పొందుపరచబడిన ఈ వచనాన్ని తీసుకుని సువార్త పరిచయ ద్వారా భూదిగంతం వరకు యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించబడింది, వినిపించబడుతుంది, వివరించబడుతుంది అనే ఆ పోలికను రోమిలకు రాసిన పత్రికల్లో తెలియచేస్తూ, ఎందుకు అంటే వినట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం కూడా యేసుక్రీస్తుని గురించిన సువార్త, లేకపోతే యేసుక్రీస్తుని గురించిన మాట వినాలి. సో ద గాస్పెల్ గోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆ వాస్తవాన్ని తెలియచేయటానికి ఈ వచనాన్ని పౌలు భక్తుడు కంపారిజన్గా తీసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రపంచమంతా ప్రసరించే కాంతి కిరణాలు ఏవైనా ఉన్నాయంటే అవి సూర్య కిరణాలు మాత్రమే. కాబట్టి ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ 5వ వచనంలో, అతడు తన అంతఃపురంలో నుంచి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉల్లసించినట్టు తన ఫదమునందు పరుగెత్త
ఉల్లసించుచున్నాడు. 6వ వచనం, అతడు ఆకాశమున ఈ దిక్కునకు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. సో అంతఃపురంలోంచి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు అనే ఈ మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ పెళ్లి కుమారుడు బయలుదేరినప్పుడు ఎలా ఉంటుందండి? పెళ్లి కుమారుడు బయలుదేరినప్పుడు ఎలా ఉంటుంది? సో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఉదయకాంతి ఎలా ఉంటుంది అంటే, అంతకుముందు వరకు చీకటి ఉంటుంది, అంతకుముందు వరకు రాత్రి ఉంటుంది. ఆ చీకటిని ఛేదించుకుంటూ వెలుగు కిరణాలు ప్రసరించిన రీతిగా దాన్ని పోలుస్తూ ఆ అంతఃపురంలోంచి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఆ సూర్య తేజస్సు, ఆ కిరణాలు బయటికి వస్తున్నాయి. ఏ రీతిగా పెళ్లి కుమారుడు వస్తున్నాడో, ఆ రోజు కాలంలో పెళ్లి కుమారుడు వస్తున్నాడంటూ కేకలు వేసేవారు, ముందు వెళ్ళి దండోరా వేసేవాళ్ళు. అప్పుడు లోకమంతా అనగా ఆ ప్రజలంతా సిద్ధపడేవాళ్ళు. యేసుప్రభువు వారు చెప్పారు కదండి, బుద్ధి గల కన్యకల ఆ వృత్తాంతంలో పెళ్లి కుమారుడు శబ్దం వినబడగానే ఆ బుద్ధిగల కన్యకలు లేచి సిద్ధపడి ఆహ్వానించారు. బుద్ధి లేని కన్యకలు అప్పటికప్పుడు షాప్కి వెళ్ళారు. సో దెర్ విల్ బి అన్ అనౌన్స్మెంట్. ఆ పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు అప్పుడు నిద్రించిన వారు మేల్కొంటారు. కాబట్టి ఏ రీతిగా అయితే రాత్రివేళ విశ్రాంతి తీసుకున్న వాళ్ళు ఆ సూర్యుని ఉదయకాంతిలో లేచి తమ పనిపాటుకు వెళ్తారో, ఆ రీతిగా పెళ్లి కుమారుని వలె ఆ సూర్య తేజస్సు బయటికి వచ్చినప్పుడు లోకము మేల్కొంటుంది, లోకము మేల్కొంటుంది. కారణం ఏంటంటే సూర్యుడు సృష్టిలో ద సోర్స్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రియేషన్. ఈ జీవరాశులన్నిటికీ కూడా సూర్యుడు ఆయన తన తేజస్సు ద్వారా జీవింపచేస్తాడు. ఆ వేడిమి ద్వారా, ఉష్ణోగ్రత ద్వారా కానీ, తేజస్సు ద్వారా కానీ. అప్పటి వరకు రాత్రివేళ ముడుచుకొని ఉన్న పుష్పాలు సూర్యకిరణాలు తాటగానే ఆ పుష్పాలు వికసిస్తాయి, ఆహ్వానిస్తాయి, స్వాగతిస్తాయి. ఇదే రీతిగా సూర్యుడు అనేవాడు ఈజ్ ది క్రౌన్ ఆఫ్ ది ఆర్డర్. అనగా ఈ గోళములన్నీ కూడా, ఆకాశ మండలంలో ఉండే ఈ గోళాలన్నీ కూడా సూర్యుని బట్టి తమ క్రమాన్ని క్రమపరుచుకుంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. సో ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాసులకు రాజు ఎవరంటే సూర్యుడే. సో అత్యధికమైన కాంతి ప్రసరించేది ఎవరంటే సూర్యుడే. కాబట్టి అతడు రాజు లాంటి వాడు. అతడు కనుమరుగైనప్పుడు సృష్టి నిద్రపోతుంది. అతడు లేచినప్పుడు ఆ కిరణాలకు సృష్టి మేల్కొంటుంది. ఇవన్నీ కూడా కేవలము ఆ క్రమం గురించి మాత్రమే కాదండి, వీటన్నిటిని నిర్మించిన నిర్మాత గురించి చెప్తూ ఆకాశంలో దేవుని మహిమని వివరిస్తున్నాయంటూ ఆ మహాకాశంలో జరగబోయే ఆ అద్భుతమైన అంశాల గురించి ఈ గ్రంథకర్త, కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సూర్యుని గురించి కాదండి, అటువంటి సూర్యుని నిర్మించిన నిర్మాత ఎవరంటే దేవుడు. ఆ దేవుని గురించి ఆకాశములు ఆ దేవుని మహిమను వివరిస్తున్నాయి అనే ఆ అంశాన్ని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ ఆకాశంలో ఉన్నటువంటి అతడు అంతఃపురం నుంచి బయలుదేరిన పెళ్లి కుమారుని వలె ఉన్నాడు అనే ఆ భావన నేపథ్యంలో శూరుడు ఉల్లసించినట్లు తన పదమునందు ఉల్లసించుచున్నాడు అంటాడు. శూరుడు అంటే వీరుడు వలె, అనగా కేవలం పెళ్లి కుమారుడు మాత్రమే కాదండి, అతడు వీరుడు కూడా, లేకపోతే శూరుడు కూడా. ఎందుకంటే సూర్యుని కాంతిని ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? సూర్యుని కాంతిని ఆపగలిగిన వారు, ఏదో సామెత అరచేత్తో సూర్యుని ఆపగలమా అంటుంటారు కదండి. సో సూర్యుని కాంతిని ఎవరైనా ఆపగలరా? ఎట్ ద సేమ్ టైం సూర్యుని వేడిని ఎవరైనా భరించగలరా? కాంతిని భరించలేరు,
వేడిని భరించలేదు. కాబట్టి అతడు శూరుడే. అలాగే దేవుడు ఆయన ఆ తేజస్సును ఎవరు చూడలేరు. అలాగే ఆయన వేడిమిని అనగా దేవుని తృణీకరించినప్పుడు ఆయన అందించే ఆ నరకాగ్నిని ఎవరు కూడా భరించలేరు. అనగా ఆయన జయించగలనా ఛేదించగలనా శక్తులు లేవు. కాబట్టి అతడు శూరుడు పరిగెత్త ఉల్లసించినాడు, తన పదం నుంచి పరిగెత్త ఉల్లసించినాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుంచి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అంటే సూర్యుడు ఈ పక్క ఉదయించి ఆ పక్క అస్తమిస్తున్నాడు అనే మనకు భౌతిక దృశ్యం గురించి మాట్లాడడం లేదండి. ఒకవేళ భౌతిక దృశ్యం గురించి మాట్లాడితే చాలామంది అంటారు సూర్యుడు ఎక్కడ వెళ్తున్నాడండి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి, భూమి కదా తిరుగుతుంది, సూర్యుడు స్థిరంగా ఉంటాడు కదండి, భూమి కదా సూర్యుని చుట్టూ తిరిగేది. ఎస్, కరెక్టే. కానీ భౌతిక నేత్రాలకు మనకు కనిపించే ఒక దృశ్యం ఏంటంటే సూర్యుడు కాదు, సూర్యుని కిరణాలు సూర్య ప్రసారాలు ఈ దిక్కున ఉదయిస్తాయి, ఆ దిక్కున అస్తమిస్తాయి. భౌతిక నేత్రాలకు మనకు కనిపించే దృశ్యం అంటే ఈ దిక్కున ఉదయించిన ఆ కిరణాలు ఆ దిక్కున అస్తమిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దిక్కు నుంచి ఆ దిక్కునకు బయలుదేరి దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు. రాత్రివేళ మనం అస్తమయం అవుతుంది కిరణాలు, అదే కిరణాలు ఉదయాన్నే మరి ఇక్కడి నుంచి ఇది వస్తాయి. ఆ మిగతా సమయంలో మనకు చీకటికి వెళ్ళే సమయంలో ఎక్కడ ఉంటాడండి, ఆ కిరణాలు ఎక్కడ ఉంటాయి? మరొక దేశంలో ఉంటాయి. ఇక్కడ అస్తమయం అయితే అమెరికాలో ఉదయం అవుతుంది, అమెరికాలో అస్తమయం అయితే ఇండియాలో ఉదయం అవుతుంది. కాబట్టి ఇక్కడ అస్తమించాడంటే ఇక్కడ లేడని కాదు, ఇక్కడ కనుమరుగయ్యాడని కాదు. ఆ కిరణాలు, ఆ సూర్యుని కిరణాలు ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉదయాన్ని కలిగింపచేసి అక్కడ 12 గంటలు ప్రయాణం చేసి మళ్ళా అక్కడ అస్తమించి మనకిక్కడ ఉదయించి, సో కిరణాలు తిరుగుతూ ఉంటాయి, ప్రసరిస్తూ ఉంటాయి. అనగా భూమి అలా తిరగడం ద్వారా ఆ కిరణాల యొక్క ప్రసారం భూమి మీద ఆ రీతిగా కనబడుతుంటుంది. సో వర్ణన చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఆ రోజుల్లోనే అంతటి పరిజ్ఞానం దావీదుకు ఉంది అంటే, ఆ రోజుల్లోనే అంతటి వర్ణన దావీదు ఇవ్వగలిగాడంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతటి వర్ణన ఎందుకు చేశాడు అన్నది మిగతా వచనాల్లో రేపు మరునాడు ధ్యానం చేద్దాం. వై దిస్ ఆథర్ హ్యాస్ టేకెన్ మచ్ పెయిన్ టు డిస్క్రైబ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ విషయాలు రేపు మరునాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అందిస్తున్న ఈ సువర్తమానములు బట్టి స్వస్థతులు చెల్లిస్తూ, ఆకాశ మహాకాశంలో నీ ప్రభావాన్ని వివరిస్తూ వర్ణిస్తూ కనపరుస్తున్న దేవా, వాటిని గ్రహించే శక్తి మేధస్సు మాకు లేకపోయినప్పటికీ దావీదు వర్ణన కొంత మాకు అద్భుతమైన వివరణ తెచ్చేస్తుంది. కాబట్టి స్తుతులు చెల్లిస్తూ, మరి ఎందు నిమిత్తం దావీదు వర్ణిస్తున్నాడో, మా నుంచి ఏమి కోరుతున్నాడో, మాకు ఏమి సందేశం ఇస్తున్నాడో ఆ వాస్తవాన్ని రేపు మరునాడు మేము తెలుసుకుంటాక మీ సహాయం ఇచ్చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.